జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశమైంది. న్యాయబద్ధంగా పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ వినిపించారు సౌత్ లీడర్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు దక్షిణాది రాష్ట్రాల కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సౌత్ స్టేట్స్ కు న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని, దీనికోసం కేంద్రంతో పోరాడతామన్నారు. త్వరలోనే రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించి సౌత్ గళాన్ని గట్టిగా వినిపిస్తామంటున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ రగడ రాజుకుంది. జనాభా ప్రాతిపదికన చేసే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వినిపిస్తున్నాయి. డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన ఈ అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఈ మీటింగ్ లో ఒకే వేదికని పంచుకోవటం విశేషం. కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ నుంచి సీఎం పినరయి విజయన్ వచ్చారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ కూడా ఈ మీటింగ్ కి హాజరవటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని, సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. భవిష్యత్తులో రాష్ట్రాల నిధుల కోసం కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకం కాదని, న్యాయబద్ధమైన పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. அந்த நடவடிக்கையானது நியாயமான அரசியல் பிரதிநிதித்துவத்தை பாதிக்கக்கூடாது என்றுதான் சொல்கிறோம். இந்த போராட்டம் மறுசீரமைப்புக்கு எதிரானதல்ல. இந்த போராட்டம் நியாயமான தொகுதி மறுசீரமைப்பு வலியுறுத்துகிறது என்பதை அனைவரும் ஏற்றுக்கொள்வீர்கள் என்று நினைக்கிறேன். இதனை உணர்ந்து தமிழ்நாட்டில் உள்ள அனைத்து கட்சியின் கூட்டத்தை நான் கூட்டினேன். కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల వాటాలు, నిధుల కేటాయింపులు భారీగా తగ్గుతాయన్న వాదనని వినిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే కేవలం 42 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగొస్తోందన్నారు. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకి 49 పైసలు మాత్రమే లభిస్తోందన్నారు. అదే బీహార్ కు రూపాయికి 6 రూపాయల 6 పైసలు, యూపీకి 2 రూపాయల 3 పైసలు, మధ్యప్రదేశ్ కు రూపాయి 73 పైసలు అందుతోందన్నారు. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే జీడీపీ ఆధారంగా లోక్సభ సీట్ల సంఖ్యని పెంచాలన్న వాదన వినిపించారు. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడీపీ పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నారు. స్టాలిన్ నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్ పై బీజేపీ భగ్గుమంది. ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈన దూడను పక్క గట్టి అని చెప్పి తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది. ఇది పూర్తిగా దక్షిణ భారత ప్రజలందరూ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేశ విభజనకు దారి తీసేలా తమిళనాడులో డీఎంకే వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతుందన్న భయంతో ఇలాంటి అంశాలని వివాదాస్పదం చేస్తోందన్నారు. అబద్ధాలు చెప్పుకొని తమిళనాడు ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని దేశంని విభజన కాడికి తీసుకొస్తా ఉంటారు దుర్మార్గులు. తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయి, డిఎంకే ఓడిపోయే
పరిస్థితి ఏర్పాటైంది. అక్కడ ఎవడైతే సనాతన ధర్మం మీద కమెంట్స్ చేసిండో నేలకేసి తొక్కి మళ్ళా లేవకుండా చేయాలి. ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే వేదికని పంచుకోవటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఎలాంటి చర్చలు జరగకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందన్నారు కేరళ సీఎం పినరయ్ విజయన్. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్ లాంటిదేనన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఎవరికీ నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వాయిదా వేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు దక్షిణాది నేతలంతా. దీనిపై రెండో సమావేశాన్ని హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.